మొత్తం మీద ఇక్కడ అంటే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఇది రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు అంటే 2 కోట్ల ఓట్లల్లో కొన్ని లక్షలాది ఓట్లు ఏది ఫేక్ ఓట్లు ఉన్నాయి. తర్వాత ఒక్కరి పేరు మీద రకరకాలుగా ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వెల్లడించిండు రాహుల్ గాంధీ. హర్యానాకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ జాబితా ఉంటుందో ఆ జాబితాను తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక ఇంట్లో 500 ఓట్లు, ఒక ఇంట్లో ఇట్లా రకరకాలుగా ఆ ఓట్లు, తర్వాత ఒక మోడల్ వేరే దేశానికి చెందినటువంటి ఒక మోడల్కి సంబంధించి ఆమె ఫోటోతోటి ఒక 25 ఓట్లు, తర్వాత ఇంకొక ఆమె పేరుతోటి 40 ఓట్లు, ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూపించిండు రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ ఓట్ చోరీ జరుగుతూ ఉంది. తర్వాత ఓట్లను మొత్తం కూడా ఇట్లా అవకతవకలకు పాల్పడుతూ మొత్తం కూడా గెలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి మద్దతు పలుకుతూ ఉంది అనేటువంటి ఆరోపణ చేసిండు. ఆరోపణ కాదు, ఆరోపణతో పాటు దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. అయితే ఎలక్షన్ కమిషన్ అంటుంది అట్లేం లేదు, అంత బరాబరే నడుస్తుంది, అంత సవ్యంగానే సాగుతుంది అనేటువంటి మాట చెప్తా ఉంది. అంటే ఆధారాలు చూపించిన తర్వాత కూడా మరి మేము సరిగ్గా చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తే మరి అది ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అదొక విషయం పక్కకు పెడితే, మనము అంటే పాఠశాలలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరు ప్రజాప్రతినిధుల పిల్లలు లేకపోవడం వల్ల, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ఇక్కడ లోక్సభ సభ్యులు ఎంపీలు కానీ వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో లేకపోవడం వల్ల ఈ పాఠశాలలు విస్మయానికి గురవుతున్నాయి. కనీసం వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు అనేటువంటి మాట చెప్పినాం. మాట చెప్పడం కాదు, ఇప్పుడు నేను అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే మంత్రులు ఉంటారు కదా, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఉంటారు కదా 16 మంది. ఈ 16 మందికి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి ఊరు, తర్వాత వాళ్ళ పుట్టిన ఊరు, వాళ్ళకి సంబంధించినటువంటి పాఠశాలలు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం మనము. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉండాలి. అంటే మామూలుగా అయితే మనం సూచాయిగా చూసుకున్నా కానీ 40 మంది విద్యార్థులు ఉండాలనేటువంటిది ఒకటి మనం పెట్టుకున్నాం. కొన్ని చోట్ల 50 ఉంటుండే 60 ఉంటుండే అప్పట్లో, అది వేరు. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో అదే జరుగుతుంది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటారు. సరే, ఇట్లా ఉన్నా కానీ ఒక క్లాసుకు 40 మంది విద్యార్థులు అనుకుంటే ప్రైమరీ స్కూల్లో ఒక 5వ తరగతి వరకు 5 క్లాసులకు సంబంధించి ఎంత ఉండాలి? 200 మంది ఉండాలి. 200 మంది ఉండాలి. 10వ తరగతి వరకు అయితే 400 మంది విద్యార్థులు ఉండాలి. కానీ అసలు మినిమం అట్లా ఆ పరిస్థితిలో ఉండాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా ఉన్నాయి? మంత్రులు, ముఖ్యమంత్రి కాడ నుంచి తర్వాత ఇక్కడ మంత్రుల వరకు వాళ్ళ నియోజకవర్గాలు కాదు, వాళ్ళు చదివినటువంటి పుట్టినటువంటి ఊర్లలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎందుకు ఇట్లా మనను అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు ప్రజాప్రతినిధులు అనే దానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఎవరు? సీఎం మరియు మంత్రులు, వీళ్ళ గ్రామాల్లో, వాళ్ళ గ్రామాల్లో, సొంత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూద్దాము. ప్రైమరీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి, తర్వాత హై స్కూల్లో ఎంతమంది చదువుకున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఊరికి సంబంధించి సీఎం ఆయన ఊరు ఏది? నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఏది? కొండారెడ్డిపల్లి విలేజ్, కొండారెడ్డిపల్లి గ్రామం. ఇక్కడ యూపీఎస్ ఏది? ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ ఇక్కడ ప్రైమరీ, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్
అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూల్. ఇక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రైమరీ స్కూల్లో ఈ ఊర్లో కొండారెడ్డిపల్లిలో 53 మంది విద్యార్థులు ఉన్నట్టుగా, ఇవన్నీ ఈ లెక్కలు చెప్తుంది మీదేదో సొంత కవిత్వం ఏం కాదు, మీరు పోయి చూసుకోవచ్చు. ఎలా చూసుకోవచ్చు, చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 53 మంది ఇక్కడ ప్రైమరీ స్కూల్లో, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 28 మంది. హై స్కూల్ చూడండి, ఇక హై స్కూల్ చూసుకుంటే 22 మంది. ఏంట హై స్కూల్లో 22 మంది, 5 క్లాసులకు సంబంధించి 22 మంది చదువుతున్నారు. అంటే నిజంగా ఒకవేళ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు వీళ్ళని చూపిస్తున్నామని చెప్పేసి వీళ్ళనే తప్పు పడతామని కాదు, అందరూ నాయకులందరికీ సంబంధించి నాయకులు తమ గ్రామాల్లో నిజంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మంచిగా ఆలోచించి మంచిగా అన్ని ఏర్పాట్లు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ టీచర్లు కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ పాఠశాలల మీద ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు. హై స్కూల్లో ఒకవేళ 5 క్లాసులు ఉన్నా కానీ 5 × 20 అంటే 200 మంది విద్యార్థులు ఉండాలి, అక్కడ 22 మంది విద్యార్థులు ఉన్నారు హై స్కూల్లో. ఇక తర్వాత మల్లు భట్టి విక్రమార్క గారు, భట్టి విక్రమార్క లక్ష్మీపురం వీళ్ళ సొంతూరు, లక్ష్మీపురం వైరా మండలం, వైరా నియోజకవర్గం కూడా. సరే ఆయన పోటీ చేసింది వేరే దగ్గర నుంచి, కానీ కాకపోతే సొంతూరు చెప్తున్నాం. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 26 మంది. ఉప ముఖ్యమంత్రి ఈయన, ఉప ముఖ్యమంత్రి గారి ఊర్లో ప్రైమరీ స్కూల్లో 26 మంది. ఇక అప్పర్ ప్రైమరీ స్కూలు, తర్వాత హై స్కూలు ఇక్కడ లేనే లేవు. టోటల్ ఏమున్నది ఇక పరిస్థితి ఏంది, అదే 26 మందే లెక్క వస్తున్నది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆయన పోటీ చేసిందేమో హుజూర్ నగర్ అయినప్పటికీ ఆయన సొంతూరు ఏంటంటే తాటిపాముల గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 72 మంది విద్యార్థులు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది విద్యార్థులు, తర్వాత హై స్కూల్లో 39 మంది విద్యార్థులు. చూసుకోరు లెక్క. మొత్తం టోటల్ ఎంత ఉన్నది, 160 మంది మొత్తం టోటల్గా ప్రభుత్వ పాఠశాలలు చదువుతారు. ఈ పరిస్థితి ఉంది. ఇవి కూడా ఇప్పుడు అంటే యాక్చువల్గా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉన్నది కదా, కొన్ని అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇవి కూడా ఈ లెక్కలు కూడా కొన్ని చోట్ల ఇవి కూడా లేవు, 0 ఉన్నాయి కొన్ని ఒక్కొక్క మంత్రి ఇలాకాకు సంబంధించి. అటువంటి పరిస్థితులు కూడా ఉంది. చూడండి ఒకసారి. అంటే ఏమున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత ఊరు తాటిపాముల, తుంగతుర్తి మండలం, తర్వాత సూర్యాపేట జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 72 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది, హై స్కూల్లో 39 మంది ఉన్నారు. అంటే ఎంత ఉండాలి, హై స్కూల్లో 200 మంది ఉండాలి. 200 మంది ఉండాల్సింది 39 మంది ఉన్నారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి, పొన్నం ప్రభాకర్ ఈయనది దంగర్వాడి. ఇప్పుడేమో ఇది మంకమ్మపేట అంటున్నారు, దంగన్వాడి. ఇప్పుడు తిన్నది మంకమ్మపేట అంటున్నారు.
మంకమ్మపేట, ఇది కరీంనగర్లో ఉంటుంది, కరీంనగర్ టౌన్లో. కరీంనగర్ ఉంటే వార్డు చూసుకుంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి, వార్డు చూసుకుంటే 36. ఇక్కడ ఈ వార్డుకి సంబంధించి 36వ వార్డు అంటే ఇప్పుడు ఒకసారి మీరు కొట్టి చూడండి, మీకు అర్థమైపోతుంది స్టోరీ లెక్క. ప్రైమరీ స్కూలు, ప్రైమరీ 0, అప్పర్ ప్రైమరీ స్కూలు 0 లేదు, తర్వాత హై స్కూలు ఇది కూడా ఈ వార్డులో లేదు, ఇప్పుడు మొత్తం కూడా లేదు, కథం. అంటే మరి నిజంగా మరి ఇక్కడ పిల్లలు లేరా లేకపోతే ఇక్కడ ప్రజలు లేరా అంటే పబ్లిక్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి లెక్కలు, కానీ అది ఆ పరిస్థితి అక్కడ ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. వెంకటరెడ్డి ఈయనది బ్రాహ్మణ వెల్లెంల ఊరు, బ్రాహ్మణ వెల్లెంల గ్రామం, బ్రాహ్మణ వెల్లెంల గ్రామము, వేముల మండలం, వేముల మండలం, నల్గొండ జిల్లా, నల్గొండ జిల్లా ఉన్నది కదా. ఈయన ఊర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఊర్లో సొంతూరులో ప్రైమరీ స్కూల్లో 87 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 97 మంది, హై స్కూల్లో 75 మంది. చూసుకో లెక్క, ఇగో ఈ పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇది ఎంత ఉండాలి మొత్తం టోటల్గా తక్కువలో తక్కువ 400 మంది ఉండాలి మొత్తం ఈ రెండు కలిస్తే, ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇవన్నీ కలిస్తే తక్కువలో తక్కువ 400 మంది ఉండాలి. కానీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారు, నిజంగా మరి అక్కడ విద్యార్థులు లేరా లేకపోతే పిల్లలు లేరా లేకపోతే చదువుకుంటలేరా అంటే విద్యార్థులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకుంటారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక కొండా సురేఖ, కొండా సురేఖ గారు వంచనగిరి, వంచనగిరి గ్రామం ఆమెది, వంచనగిరి గ్రామం, గీసుకొండ మండలం, గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా, వరంగల్ జిల్లా. ఆమె సొంతూరులో ప్రైమరీ స్కూల్లో 46 మంది, ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూల్ నయం ఉన్నది ఇంకా 240 మంది, హై స్కూల్లో 242 మంది. అయితే ఇవి కూడా పూర్తిగా నేను ఏమంటున్నానంటే యాక్చువల్గా ఇవి కూడా అంటే వాళ్ళు వెబ్సైట్లో పెట్టిండ్రు, తర్వాత యాక్చువల్గా ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏంటిది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు మా ఊరు ఉన్నది, మా ఊర్లో యాక్చువల్గా ఏమైంది, యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ వరకే ఉన్నది, అందులో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు, 18 మంది. ఇప్పుడు ఆడ చూపించింది ఏమో ఎంతో చూపించారు తెలుసు, అసలు ఆడ 300 పైచిలకు మందిని మా ఊర్లో చూపించారు. మరి ఇప్పుడు ఇవి కూడా మనం నమ్మడానికి అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఎక్కువ చేసి చూపిస్తారా ఏం చేసి చూపిస్తారో అర్థమవుతలేదు. ఇది మంత్రి కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఊరికి సంబంధించిన వివరాలు. అయితే తర్వాత దనసరి సీతక్క, సీతక్క నియోజకవర్గానికి సంబంధించి సీతక్క ఊరు జగన్నపేట, జగన్నపేట, జగన్నపేట గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా, ములుగు మండలం, ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా అన్నీ. సీతక్క వాళ్ళ ఊర్లో ప్రైమరీ స్కూల్లో 100 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 184 మంది, హై స్కూల్లో 119 మంది ఇక్కడ చదువుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నారు.
ఇక తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆయన ఊరు ధన్వాడ, కాటారం మండలం. భూపాలపల్లి జిల్లా. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, అసలు యాక్చువల్గా ఈయన ప్రాతినిధ్యం వహిస్తుంది మంత్రి నియోజకవర్గం కదా, ఇది పెద్దపల్లి జిల్లాలో ఇట్లా అని చెప్పేసి డౌట్ రావచ్చు. కాకపోతే అంటే వీళ్ళు సొంత ఊర్లు ఇవి. భూపాలపల్లి జిల్లా. ప్రైమరీ స్కూల్లో 32 మంది విద్యార్థులు, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 14 మంది విద్యార్థులు, హై స్కూల్లో 13 మంది విద్యార్థులు. చూసుకో ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో చూసుకోరు. ఇక్కడ హై స్కూల్లో 5 క్లాసులు ఉంటే 13 మంది విద్యార్థులు అవుతున్నారు. ఇక చూసుకోరు. ఇక ఎట్లా ఎంత అంటే మన మంత్రులకు సంబంధించినటువంటి సొంత గ్రామాల్లోనే ఇట్లా పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ తల్లిదండ్రులు ప్రోత్సహించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, బిల్డింగ్లు సరిగా లేకపోవడం, టీచర్లు సరిగా లేకపోవడం, టీచర్లు అంటే సరైనటువంటి సరిపోను టీచర్లని నియామకం చేపట్టకపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. కనీసం పోవాలంటే టాయిలెట్ కూడా లేనటువంటి పరిస్థితులు చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి. ఇది మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది నారాయణపురం, సొంత గ్రామం నారాయణపురం గ్రామం, కల్లూరు మండలం ఖమ్మం జిల్లా. ఆయన పాలేరు నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన సొంతూరు ఇది. అయితే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 62 మంది విద్యార్థులు, ఇక అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదు, హై స్కూల్ కూడా లేదు. ఇది పరిస్థితి. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన వివరాలు ఇవి. ఒకసారి మనము తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ఊరు గండుపల్లి, గండుగుపల్లి గ్రామం. దమ్మపేట మండలం, భద్రాద్రి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆయన ఊర్లో ప్రాథమిక పాఠశాలల్లో 140 మంది, 140 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో లేదక్కడ. తర్వాత హై స్కూల్లో కొంతవరకు నయమే ఉన్నది. హై స్కూల్లో 340 మంది. ఇక దామోదర రాజనరసింహ, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈయన దామోదర రాజనరసింహకు సంబంధించి అంటే ఇక్కడ 2 చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే జోగిపేట
అని చెప్పేసి ఒకటి, అంటే ఆయన ఇప్పుడు ఉంటున్నది. తర్వాత అసలు యాక్చువల్గా సొంతూరేమో పుల్కల్ మండలం అని చెప్తా ఉన్నారు. రెండింటిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ జోగిపేట ఆందోళ్ నియోజకవర్గం కూడా అదే. ఇది సంగారెడ్డి జిల్లా. అయితే ఈయన ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ పాఠశాలల పైన ప్రత్యేక దృష్టి పెట్టిండట. ఎవరు? దామోదర్ రాజనరసింహ. దాంతో ఇక్కడ ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి మనం డేటా చూసుకుంటే 2296 మంది విద్యార్థులు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1871 మంది, ఇక హై స్కూల్లో 1367 మంది. ఇంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అక్కడ. అంటే విషయం ఏంటంటే ఆయన ప్రత్యేకంగా అది స్కూళ్ళ పైన దృష్టి పెట్టిండట. ఆయన పోయినప్పుడు అంటే మంచిగా ఉండాలి, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి, 100% నా నియోజకవర్గంలో ఉండాలని చెప్పేసి ప్రత్యేక దృష్టి పెట్టి దానిపైన అట్లా చేసిండట. ఇంకా ఆయన సొంత ఊరు కూడా ఇంకొక, అంటే ఇప్పుడు ఇదేమో ఇది ఉంటున్నది. తర్వాత సొంతూరు పుల్కల్ మండలం కూడా పుల్కలే, గ్రామము తర్వాత మండలం, సంగారెడ్డి జిల్లా. ఇక్కడ పుల్కల్కి సంబంధించి 345 మంది ప్రైమరీ స్కూల్లో, 256 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో, 230 మంది హై స్కూల్లో. కొంతవరకు నయమే ఉన్నది వ్యవస్థ, కొంతవరకు నయమే కనిపిస్తున్నది ఇక మిగతా వాళ్ళతో పోలిస్తే. తర్వాత జూపల్లి కృష్ణారావు ఆయన సొంతూరు పెద్ద దగడ, చిన్న దగడ అని రెండు ఉంటాయి అక్కడ. పెద్ద దగడ చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా సొంత గ్రామం ఇది. ఇక్కడ ప్రైమరీ స్కూల్లోకి సంబంధించి 75 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 38 మంది, హై స్కూల్లో 62 మంది. ఇక ఈ పరిస్థితి జూపల్లి కృష్ణారావు గారికి సంబంధించినటువంటి ఊర్లో ఇక ఈ పరిస్థితి ఉన్నది సొంతూరులో. ఇక గడ్డం వివేకానంద్, వెంకటస్వామి అసలు యాక్చువల్గా ఏంటంటే విషయం ఏంటంటే వాళ్ళకు ఇక్కడ పోటీ చేస్తుందేమో చెన్నూరు నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిండు. తర్వాత ఇట్లా జరిగినప్పటికీ విషయం ఏంటంటే ఆయనది అంటే పుట్టి పెరిగింది తర్వాత అంతా కూడా హైదరాబాద్. నిజంగా ఒకవేళ వివేక్ వెంకటస్వామి గారు ఆయన తండ్రి గారు అక్కడ జిల్లాలో ఉండే, కాకపోతుందంటే ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడ కాబట్టి ఈయన చిక్కడపల్లి తర్వాత ఇక్కడ బాంగ్లింపల్లి వస్తుంది కదా, హైదరాబాద్ చిక్కడపల్లి, హైదరాబాద్లో పుట్టిండు ఆయన. హైదరాబాద్లో అంతా అక్కడ చూసుకుంటే మనకు చాలామంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళలో చదివేటోళ్ళు. మనం మా డేటా ప్రకారం చూసుకుంటే 2385 మంది, తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్లో 672 మంది, హై స్కూల్లో 418 మంది. ఇట్లా కొంతవరకు నయమే ఉన్నది వ్యవస్థ. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఏది సిటీలో అయినప్పటికీ, హైదరాబాద్లో అయినప్పటికీ, హైదరాబాద్లో కొన్ని చోట్ల
అంటే చాలామంది విద్యార్థులు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదవడానికి కారణం ఏంటంటే, ఆయా బస్తీల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదివించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాయకష్టం చేసుకొని, కూలినాలు చేసుకొని రకరకాలుగా బతుకుతుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మనం ఇంత నిన్న అనుకున్నాం, ఏది దమ్మాయిగూడలో చాలామంది పిల్లల్ని అసలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రూములు సరిపోతలేవు, పిల్లలు పడతలేరు, సెక్షన్లు పెట్టిండ్రు. ఏది గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఇట్లా సెక్షన్లు పెట్టిండ్రు. అంటే కారణం ఏంటి అంటే, ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో, తర్వాత అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారో అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ చదివిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అసలు యాక్చువల్గా ఆయన ఇప్పుడు ఏది ధర్మపురం నుంచి పోటీ చేసి తర్వాత ధర్మపురంలో ఇక్కడ స్థిరపడినప్పటికీ ఆయన అసలు యాక్చువల్గా పెద్దపల్లిలో ఆయన ఉన్నాడు. కాకపోతే ఏంటంటే గోదావరి కనిలో ఆయన చదువుకున్నాడంట. అంటే చిన్నప్పుడు గోదావరి కనిలో చదువుకున్నాడు. దానికి సంబంధించినటువంటి వారు పెద్దపల్లికి చూసుకుంటే పెద్దపల్లి చాలా ఇవన్నీ లెక్కలు వేసిండ్రు. ఈ లెక్కలు అయితే కరెక్ట్ అనిపిస్తలేదు. మరి పెద్దపల్లికి సంబంధించి చూసుకుంటే పెద్దపల్లిలో 3743 మంది ప్రైమరీ స్కూల్లో అని ఇచ్చిండ్రు. ఇవైతే మరి నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. 2389 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో అని, ఇక 1541 మంది ఇక హై స్కూల్లో అని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ ఇదైతే మరి కరెక్ట్ అనిపిస్తలేదు. తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా గోదావరి కనికి సంబంధించి దాంట్లో కూడా వార్డులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము తెప్పించినాము. అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించి కూడా అంటే ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఇవి ఇట్లా కనిపించినప్పటికీ ఆయన చదువుకుంది ఏంటంటే అసలు యాక్చువల్ గోదావరి కనిలో చదువుకున్నట్టు ఆయన. చదువుకున్నాడు. అక్కడ కొంతవరకు తక్కువనే ఉన్నాయి. కాకపోతే ఇది ఇక్కడ పెద్దపల్లి ఇంత చూపిస్తున్నామని పెద్దపల్లి ఇంత ఉన్నట్టయితే మరి నాకు అట్లా అనిపిస్తలేదు. ఏదో రాంగ్ పడ్డది లెక్క. తర్వాత వాకిటి శ్రీహరి ఈయనది మక్తల్ నియోజకవర్గం, అదే ఊరదే మక్తల్ గ్రామము, మండలము, అన్ని నియోజకవర్గం అన్నీ కూడా మక్తలే. అయితే ఈడ కూడా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే నారాయణపేట జిల్లా. కాకపోతే ఇక్కడ కూడా అది లెక్కలు అంటే నమ్మశక్యంగా అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే ఇది మొత్తం మక్తల్కి సంబంధించి అన్ని పరిధి మొత్తం తీసుకొని ఇట్లా వేసినట్టు అనిపిస్తున్నది. కాబట్టి ఇట్లా ఏది అప్పర్ ప్రైమరీ స్కూల్ చూసుకుంటే 4562 మంది ఉన్నట్టుగా, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 3441 మంది, ఇక హై స్కూల్లో 2534 మంది అన్నట్టుగా ఇట్లా కనిపిస్తున్నది. కానీ ఇవైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే విషయం ఏంటంటే ఇన్ని వేల మంది ప్రైమరీ స్కూల్ చదువుకుంటారంటే నమ్మడానికి వీలు లేదు. అది కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళని కలిపి అట్లా వేసినట్టు అనిపిస్తుంది మరి ఈ లెక్కలైతే. ఇక వాకిటి శ్రీహరికి అట్లా సంబంధించి అట్లా ఉంటే, ఇక మొహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి చూసుకుంటే మొన్న మంత్రిగా పదవి చేపట్టింది కదా. ఈయన గౌన్ పౌండరీ నాంపల్లి, ఎందుకంటే ఇక్కడ నిజాం కాలేజ్ అది చేసిండు, పీజీ చేసిండు. తర్వాత
గన్ ఫౌండరీలో చదువుకున్నాడు, అంటే ఆ ఏరియాలో పరిసర ప్రాంతాలలో. గన్ ఫౌండరీ అంటే ఇక్కడ ఏది మన అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీ ముందర నాంపల్లి. ఈ లెక్కలు చూసుకుంటే ప్రైమరీ స్కూల్లో ఇక్కడ 1922 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 1164 మంది, హై స్కూల్లో 583 మంది. ఇట్లా వీళ్ళు చదువుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం అందరూ అన్నీ వచ్చేసినట్టుగా, ఏమైనా మిస్ అయినాయా? అయితే ఇక్కడ మనము ఇక్కడ ఎవరు మిత్రుడు అడుగుతున్నాడు, నీకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది, తక్కువ ఉంటే ఎందుకు అనిపిస్తుంది, ఎక్కువ ఉంటే ఎట్లా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుండు. వేలలా ఉండే మిత్రమా, అందుకని ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. వేలలా నువ్వు అంటే అవన్నీ మొదలు చేసినట్టు. ఇప్పుడు మా ఊరికి సంబంధించి చూసినప్పుడే చూపిస్తాను నేను. మా ఊరికి సంబంధించి చూసినప్పుడే ఆ ఊరిలో ఉన్నదే ఒకటి ప్రైమరీ స్కూల్. అప్పర్ ప్రైమరీ స్కూల్లో 247 మంది ఉన్నట్టు, తర్వాత హై స్కూల్లో ఇంకా 200 మంది ఉన్నట్టుగా ఇట్లా అన్నీ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని అట్లా మా ఊరు చూసిన తర్వాత నేను అది కరెక్టా కాదని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే మా ఊరు కరెక్ట్ వేసిండ్రు అనుకో, మా ఊరిది కానీ లేకపోతే మనకు తెలిసినటువంటి ఊర్లలో కరెక్ట్ వేసిండ్రు అనుకో, వేస్తే అప్పుడు నమ్మొచ్చు. కాకపోతే అంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారు అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. అందుకనే కరెక్ట్ అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తలేదంటే ఇట్లా ఇక్కడ ఇది నేను హుస్నాబాద్ గ్రామం ఎల్లమ్మ బజార్ నుంచి వచ్చాను. గత 10 ఏళ్ళుగా మేము ఒక సమస్యపై తిరుగుతున్నాము. ఈ ప్రభుత్వంలో 22 నెలలు అని చెప్పేసి ఒకటి ఉంటే సమస్య ఉంటే రామిత్రమా ఒకసారి టీచర్లు కూడా ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతున్నారు కొంతమంది. అంటే టీచర్లు కొన్ని చోట్ల సరిపోని ఉన్నారు, కొన్ని చోట్ల సరిపోని లేరు. కాకపోతే అంటే క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు సరైనటువంటి వసతులు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల మొత్తం మీద ఇక్కడ విద్యార్థులు అనేటువంటిది చాలా తక్కువగా కొన్ని ప్లేసులలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది జోగిపేట ఆందోళనకు సంబంధించి ఎందుకు అందులో ఎక్కువ వచ్చింది అంటే నిజంగా ఆయన బాగానే మంచిగా చేసినట, ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు దామోదర రాజ నరసింహ. అటువంటి దగ్గర బరాబరే ఉన్నది లెక్క. ఇక జూపల్లి కృష్ణారావుకి సంబంధించినటువంటి ఊర్లో 75 మంది ప్రైమరీ స్కూల్లో చదివితే ఈ 38 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్, తర్వాత హై స్కూల్లో చూసుకుంటే 42 మంది. ఏది పెద్దదగడ చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా. అంటే వీళ్ళు పోటీ చేసింది అంటే ఒక్కొక్క దగ్గర అయినప్పటికీ వాళ్ళ సొంత గ్రామాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఇదంతా కూడా తీసుకురావడం జరిగింది, ఈ డేటా అంతా కూడా. ఇక్కడ ఏది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి దండుగులపల్లికి సంబంధించి ఆ గ్రామంలో దమ్మపేట మండలం, అక్కడ 140 మంది ప్రైమరీ స్కూల్లో చదువుకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదు అక్కడ హై స్కూల్లో 340 మంది ఉన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నారాయణపురం అయిన సొంత గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఒకటే ఉన్నది, అక్కడ 62 మంది మాత్రమే ఉన్నారు. ఇక దుద్దిలే శ్రీరావుకి సంబంధించి ధన్వాడ కాటారం మండలం భూపాలపల్లి జిల్లా. ఇక్కడ 32 మంది ప్రైమరీ స్కూల్లో ఉంటే 14 మంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో, 13 మంది ఏది హై స్కూల్లో ఉన్నారు. అంటే ఇంత దారుణంగా చూడు ఒకసారి ఇట్లా. అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇట్లా 0 ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, 119 ఎందుకు వస్తూ ఉన్నాయి? కారణం ఏంటి అంటే అక్కడ సరైనటువంటి వసతులు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పొన్నం ప్రభాకర్కి సంబంధించి దంగన్వాడి, అప్పుడు గతంలో దంగన్వాడి అంటుంటే ఇప్పుడు మంకమ్మపేట అంటున్నారు. కరీంనగర్లో వార్డ్ నెంబర్ 36 చూసుకుంటే అందులో వార్డ్ నెంబర్ 36లో చూస్తే అందులో స్కూలే లేవు. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణ వెల్లెంల వేముల మండలం నల్గొండ జిల్లా. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 87 మంది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 97 మంది, హై స్కూల్లో చూసుకుంటే 75 మంది. వందల ఇప్పుడు ఏది నేను చిన్నగా చదువుకున్నప్పుడు ఏది బొమ్మల రామారం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 480 మంది, 470 మంది, 500 మంది, 550 మంది, ఇట్లా రకరకాల ఇట్లా ఈ పరిస్థితులు ఉంటుండే. అరే అటువంటి కాడి నుంచి ఇప్పుడు 200 కూడా లేవు పరిస్థితి ఆ స్కూల్లో. అంటే ఎందుకు ఇట్లా మారిపోతూ ఉంది పరిస్థితులు, ఎందుకు మారిపోతూ ఉన్నాయి? మరి పిల్లలు ఏమైనా తక్కువ అవుతురా అంటే జనాభా పెరిగింది, అప్పటికిప్పటికీ జనాభా పెరిగింది.
పెరిగితే పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు రావాలి. కానీ వీళ్ళందరూ కూడా ప్రైవేటు బాట పడుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టించుకోవాలనో, ఎవరైతే వీటిని బలోపేతం చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మా వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు లేరనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ విస్మయానికి గురవుతూ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఇక్కడ కేజీబీవీలు కానీ, అక్కడ మోడల్ స్కూళ్ళు కానీ, ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళు కానీ, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, రకరకాలుగా అన్ని గురుకులాలు కానీ, ఇట్లా అన్నీ కూడా మొత్తం కూడా వాటికి ఆదరణకు నోచుకోవడం లేదు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ఊర్లో అక్కడ హై స్కూల్లో 22 మంది విద్యార్థులు ఒకసారి తీసి చూడండి. ఒకసారి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొండారెడ్డిపల్లి ఊర్లో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఊర్లో లక్ష్మీపురం వైరా మండలం ఇక్కడ ప్రైమరీ స్కూల్లో 26 మంది, హై స్కూల్ తర్వాత అప్పర్ ప్రైమరీ స్కూల్ లేదా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి ప్రైమరీ స్కూల్లో 72 మంది, ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 49 మంది, 39 మంది ఏది హై స్కూల్లో చదువుతున్నారు. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? కారణం ఏంటి అంటే వాళ్ళు మన గురించి ఆలోచిస్తే, ఈ పేద వర్గాల గురించి ఆలోచిస్తే, నిజంగా ఇట్లా ఆలోచిస్తే పరిస్థితులు ఇట్లుండయి. కానీ ఎందుకు మారిపోతూ ఉన్నాయి? ఎందుకు ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు మంచిగా కావాలి, ఇక్కడ విశ్వవిద్యాలయాలు మంచిగా కావాలి, అక్కడ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మంచిగా కావాలి? మొన్నటి దాకా ఒక 4-5 ఏళ్ళ క్రింద దాకా ఏది 2018 దాకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే మీరు నమ్ముతారా? కానీ అదే వాస్తవం. 2018 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. అరే మన సిటీ సరౌండింగ్ కదా మస్తుగా ఉంటాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు, కానీ లేదు. అటువంటి పరిస్థితి ఎందుకున్నాయంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పాలకులు మన గురించి ఆలోచించడం లేదు, పేద పిల్లల గురించి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎవరు చదువుకుంటారంటే పేద వర్గాలకు చెందినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలే ఎక్కువ చదువుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎందుకుంటారు అట్లా? ఒక టీచర్ చెప్తున్నాడు, ఒక ఆయన ఫోన్ చేసి మొన్న ఏమంటున్నాడు అంటే మా స్కూల్లో ఏది బీసీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ పిల్లలు ఉన్నారు, ఎస్టీ పిల్లలు ఉన్నారు, మైనార్టీ పిల్లలు ఉన్నారు, రెడ్డిలు లేరని చెప్తున్నాడు. అరే ఇట్లా ఎందుకు అట్లా అంటే అందుకనే ఆ వర్గాలు ఈ వర్గాల ప్రజల గురించి ఆలోచించడం లేదు. కాబట్టే ఇవి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి, కాబట్టే అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి మరి మనోడిని ఆడబెట్టుకుంటే ఏడా వడ్డించకాడ అంటే ప్రభుత్వ పాఠశాలని బాగా చేసే కాడ, ప్రభుత్వ కళాశాలను బాగా చేసే కాడ, లేకపోతే విశ్వవిద్యాలయాలని బలోపేతం చేసే కాడ మనోడిని పెట్టుకుంటే అప్పుడు కదా అభివృద్ధి అయ్యేది, అప్పుడు కదా మంచి జరిగేది. కాబట్టి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అంటే ప్రజలమైనటువంటి మనం కూడా కారణమే. ఎందుకంటే మనోడిని కోటు వేసుకుంటలేం, మనోడిని సీట్లో కూర్చోబెడతలేం మనం. కాబట్టి ఆటోమేటిక్గా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా బలోపేతం కావాలంటే 100% మార్పును కోరుకుంటే జరుగుతుంది. లేకపోతే వాళ్ళని పట్టించుకుంటారు మన గురించి. ఇక చాలాసేపు అవుతున్నట్టుంది. మనము మాన్య న్యూస్లోకి వెళ్దాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నట్టుంది. అంటే మేము న్యూస్ చూద్దాం అనుకుంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే కాకపోతే అవేర్నెస్ చేయడంలో భాగంగా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇది కొద్దిసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత న్యూస్లోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని. ఎందుకంటే మనకు విషయాలు తెలిస్తే, విషయం మీద పరిజ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. రండి, ఇక వీళ్ళు దేని గురించి వచ్చినట్టుంది. దేని గురించి దేని గురించి మిత్రమా? ఏంటది సార్? ఇది మాకు 2005లో భూ పంపిణీ కార్యక్రమం చేసింది సార్. అప్పుడు అక్కడ ఉన్నవంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ సార్ వచ్చి భూ పంపిణీ కార్యక్రమం చేసింది సార్. చేస్తే అక్కడ జూనియర్ అంటే అట్కర్ కళావతి విఆర్ఏగా వర్క్ చేస్తుంది సార్. అయితే ఆమెకు వచ్చేది నెల జీతం 5,000 నుంచి 10,000 వరకు సార్. అయితే ఇప్పుడు ఈ ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేరట
ఒక 10 ఎకరాల వరకు వాళ్ళ కుటుంబ పట్టాల అవకాశాలు ఉండే సార్ ధరణి వచ్చే టైం. ఇప్పుడు ఫ్రీ వచ్చే భూమిని వాళ్ళ పేరు మీద రాసేసుకుంటారు. అయితే అప్పుడు మా అంటే జనాల మీద మీరు ఇంత లక్ష రూపాయలు ఇస్తే మేము చేపిస్తాం 10 లక్షలు అని వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తే మీరు పైసలు ఇచ్చిన వాళ్ళకి చేయించారు, లేకపోతే లేదు. ఆ టైంలో మా దగ్గర లేకుండే సార్. ఏ ఊరు మీది? మాది కొమరం భీం ఆసిఫాబాద్ దయగా మండలం కల్వాడ ఊరు మండలం దయగం జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. అయితే సార్ అయితే మేము ఇవ్వలేనందువల్ల ఇందులో లిస్టుల ప్రకారం పట్టాలు గిరిజన బిడ్డల పాపం ఈ లిస్టుల ప్రకారం పట్టాలు రావాలి సార్ మాకు. ఓకే. అయితే ఏమైందంటే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇంతకు రావాలి, ఒకరు 2 ఎకరాలు, ఒకరు 3 ఎకరాలు, ఒక ఎకరా భూమి అట్లా ప్రభుత్వం చెప్పింది. ఈ లిస్ట్ లో ఉన్న వారి పేరే పట్టాలు అయితే అన్నారు. అయితే ఇక్కడ ఏమైంది, వాళ్ళ లిస్ట్ లో 2 పేర్లే ఉన్నాయి. అయితే మిగతా 3 పేర్లు కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నారు సార్. అది మేము అదే పేరు ఉంటే ఇంకో 3 పేర్లు వాళ్ళ పేర్లు యాడ్ చేసుకున్నారు. వాళ్ళు చేసేది అక్కడ కాస్ట్ ఎకరమే సార్. వాళ్ళు అధికంగా 10 ఎకరాల వరకు కాస్ట్ చేసుకున్నారు సార్. వాళ్ళు చేసుకున్న కాస్ట్ పట్టాలి సార్. ఇది హట్కర్ కళావతి అంటే ఎవరు? ఆమె జూనియర్ అసిస్టెంట్ సార్. ఇప్పుడు వాళ్ళ భర్త మా ఇల్లుని చేసి కూలగొడతా అని మమ్మల్ని హట్కర్ కళావతి మళ్ళా 1 ఎకర్ సార్. హట్కర్ మాధుకర్ వాళ్ళ హస్బెండ్. హట్కర్ అంటే అదే కదా. హట్కర్ తుకారాం 2 ఎకరాలు. మళ్ళీ హట్కర్ శ్యామ్ 1 ఎకర్స్. మళ్ళీ జర్పుల హనుమంతు 1 ఎకర్. వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ డాడీ. ఓకే. మళ్ళీ జర్పుల హనుమంతు సార్ సేమ్ యాజ్ డిస్ 1 ఎకర్. జర్పుల హనుమంతు సేమ్ యాజ్ డిస్ 1 ఎకర్. 10 ఎకరాలు చేసుకున్నారు సార్. అక్కడ ఉన్న వంటి కుటుంబాలకు మాకు న్యాయం జరగాలని మేము వచ్చేసినాం సార్. 100% మాట్లాడదాం, కూర్చుంటే కలెక్టర్ దగ్గర కూడా పోయినాం సార్. కలెక్టర్ సార్ దగ్గర ఏమంటారు? కలెక్టర్ ఏమన్నారు? మీకు న్యాయం చేపిస్తా అన్నారు. ఎంఆర్ సార్ దగ్గర మా ఎంఆర్ సార్ కూడా 2 రోజులు మా సైడ్ ఉన్నాడు. మీకు న్యాయం చేస్తా, కలవతి ట్రాన్స్ఫర్ చేసి మీకు న్యాయం చేస్తా, తర్వాత సర్వేకి వచ్చి మీకు ఏమైనా జాగా ఎక్కువ ఉంటే లేని వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పింది సార్. ఈ రోజు వస్తా రేపు వస్తా అని ఒక వారం రోజులు డిలే చేసి సార్. తర్వాత మొత్తం వచ్చి కళావతి పేరు దీంట్లో ఎందుకు రాసిళ్ళు, మెన్షన్ ఎందుకు చేసిండ్రు, కళ్యాణ లక్ష్మి సార్ మేము కళ్యాణ లక్ష్మి గురించి మేము కలెక్టర్ సార్కి ఇచ్చిన దాంట్లో కళ్యాణ లక్ష్మి గురించి రాయలే. వాళ్ళు ఏదో ప్లానింగ్ చేసుకొని ఊరికి వచ్చి మా భూమి గురించి ఏం మాట్లాడే ఎంఆర్ఓ సార్ డైరెక్ట్ వచ్చి అది దాని గురించే కళావతి పేరు ఎందుకు రాసిళ్ళు అని మమ్మల్ని ఓకే ఓకే మనం మాట్లాడదాం. ఏమంటారంటే తహసీల్దార్తో మాట్లాడుతూ తర్వాత కలెక్టర్తో మాట్లాడదాం. కూర్చోండి మీరు, కూర్చోండి. రైట్ రైట్. అదేముందో ఏం కథలో తెలుసుకుందాం దాన్ని. మైక్ తీసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. అమెరికా సిగలో భారతీయం అని చెప్పేసి ప్రత్యేక అంటే స్పెషల్ ప్రధాన కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. ఏమైందంటే నిజంగా అమెరికాలో ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో మన హైదరాబాద్కి చెందిన వాళ్ళు కూడా ప్రవాస భారతీయులు అక్కడ మేయర్లుగా రకరకాలుగా పదవుల్లో అక్కడ కొనసాగుతున్నారంట. అక్కడ అవకాశం వచ్చింది. ఇప్పుడు మొన్న ట్రంప్కు వ్యతిరేకంగా డెమోక్రాట్లు తర్వాత ఇక్కడ ఇద్దరు కూడా పోటీ పడితే వాళ్ళిద్దరికి సంబంధించి ఈయనకు అంటే వీళ్ళు గెలిచిరట. ఎవరికి? ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరైతే హైదరాబాదీ వాళ్ళు ఉన్నారో తర్వాత ఇక్కడ భారతీయులు ఉన్నారో వాళ్ళు అక్కడ మేయర్గా అయిందంట హమ్దాని అని. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. ఇక ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం, పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ. రిపబ్లికన్లు అంటే ట్రంప్ పార్టీ, డెమోక్రాట్లు అంటే దానికి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ. భారత సంతతి నేతల ఘన విజయం. వర్జీనియా ఎల్జీ అంటే లెఫ్టినెంట్ జనరల్ ఉంటారు కదా, ఎల్జీగా మన హైదరాబాదీ హస్మి అని చెప్పేసి ఈమె ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టింది. హైదరాబాద్లోనే 4 సంవత్సరాల పాటు ఇక్కడనే ఉన్నారు. పుట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆ తర్వాత వలస వెళ్ళిండ్రు అమెరికాకు. ఆమె ఇప్పుడు అక్కడ ఎల్జీగా ఎంపికైందట. సిన్సినాటి మేయర్గా అఫ్తాబ్. వీళ్ళందరూ కూడా అఫ్తాబ్ కూడా మనోడేనంట, భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇగో జోహ్రాన్ మమ్దాని అని చెప్పేసి ఈయన న్యూయార్క్ మేయర్గా అయినట. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయం వెలుగులేనింది. న్యూయార్క్ నగరంతో పాటు పలు చోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ను సవాలు చేసి మరీ 34 ఏళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యాడు. ఆయనతో పాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మి విజయం సాధించారు. ఇక సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందినటువంటి అఫ్తాబ్ పురేవాల్
రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌంటింగ్లో పలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. డెమోక్రాట్లు అంటే అమెరికాలో ప్రతిపక్ష పార్టీ అన్నమాట. రిపబ్లికన్లు అంటే ట్రంప్కు సంబంధించినటువంటి పార్టీ. అలా రెండు పార్టీలు ఎక్కువ మొత్తం ప్రభావం చూపిస్తాయి. రిపబ్లికన్లు, తర్వాత ఇక్కడ డెమోక్రాట్లు. రిపబ్లికన్లు ఏమో అక్కడ ట్రంప్ పార్టీ అయితే ఇక్కడ అపోజిషన్ పార్టీ డెమోక్రాట్లు అనమాట. డెమోక్రాట్లే ఇప్పుడు ఎక్కువ అవన్నీ కూడా గెలుస్తుంటూ ఉండరట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే అమెరికాలో ట్రంప్కు వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందినటువంటి అఫ్తాబ్ పురేబాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగినటువంటి కౌంటింగ్లో పలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. ఇది ట్రంప్నకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తన గెలుపు న్యూయార్క్ నగర నూతన తరానికి ఉషోదయంగా మమ్దాని అభివర్ణించారు. అందరం కలిసి సరికొత్త తరాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. విజయానంతరం ఆయన బ్రూక్లిన్ పారామౌంట్లో జరిగిన కార్యక్రమంలో వేల మందిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మనం రాజకీయ రాచరికాన్ని కూల్చేశాం. అరాచకం, డబ్బుపై విజయానికి నా ఎన్నిక స్ఫూర్తి. ఇప్పుడు న్యూయార్క్పై ఆధిపత్యం చెలాయించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలన్నీ అడ్డుకున్నామని చెప్పేసి మమ్దాని చెప్పినటువంటి మాట. ఇక్కడ అఫ్తాబ్ పురేబాల్ చూసుకుంటే ఒహాయోలోని సిన్సినాటిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సవతి సోదరుడైనటువంటి రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బౌమ్యాన్ను భారత సంతతికి చెందినటువంటి అఫ్తాబ్ పురేబాల్ ఓడించారు. ఆయన ఈ నగర మేయర్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. అమెరికా అటార్నీ ప్రత్యేక సలహాదారుడిగా పనిచేసిన 43 ఏళ్ల పురేవాల్ 2021లో మొదటిసారి మేయర్గా గెలిచారు. పురేవాల్ తల్లి టిబెట్కు చెందిన వారైతే ఇక్కడ తండ్రి పంజాబీ వాడంట. మన దేశానికి చెందినటువంటి పంజాబీ సంతతి చెందినటువంటి వాడు ఈ అఫ్తాబ్ పురేవాల్. మొత్తం మీద ఇక్కడ భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు. అంటే గతంలో ఏముండే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని, బ్రిటిష్ వాళ్ళు చాలా దేశాలని పరిపాలించారు, వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారు. పరిపాలన అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండే, రాజులు అన్నమాట ఒక రకంగా అట్లా. అయితే ఇప్పుడు అక్కడ బ్రిటన్లో మొన్నటిదాకా ప్రధానిగా ఉన్నటువంటి ఆయన కూడా మనవాడే. తర్వాత ఇప్పుడు అమెరికాలో చాలా చోట్ల కూడా భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ మొత్తం మీద అక్కడ విజయం సాధిస్తున్నారు. తర్వాత వివిధ పదవుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి అమెరికా సిగలో భారతీయం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇక గెలుపుపై నమ్మకం లేకనే భరాసా సెంటిమెంట్ అస్త్రం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్కు కేటీఆర్ బదులు ఇవ్వాలి. ఎందుకంటే కంటోన్మెంట్లో గతంలో అక్కడ లాస్ట్ నందిత చనిపోయిన తర్వాత అకాల మరణం తర్వాత అక్కడ శ్రీ గణేష్ గెలుపొందిన తర్వాత 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కాబట్టి ఆయన చెప్తాడు, కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తాడు ఏం జరిగిందో ఏం కథనో, ఇక్కడ కూడా అటువంటి పని చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ కేసీఆర్ కేటీఆర్ల అవినీతిపై మోడీ అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టించాలని చెప్పేసి కిషన్ రెడ్డికి హితవు పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేయాలని ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేకనే భరాసా నాయకులు సెంటిమెంట్ అస్త్రంతో మోసం చేసేందుకు ఇళ్లకొస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట, యూసుఫ్గూడ డివిజన్లలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలు, ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించిండు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కౌసల్ మొయ్యుద్దీన్ తదితరులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. మైనార్టీలను మభ్యపెట్టే కుట్ర అని చెప్పేసి భరాసాను భాజపాకు తాకట్టు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిండ్రు క్రైస్తవ మత పెద్దలంట. మొత్తం మీద అక్కడ హోరాహోరీగా ప్రచారం సాగుతూ ఉంది. మొత్తం కూడా నువ్వా నేనన్నట్టుగా పరిస్థితి అంతా కూడా ఉంది. ఎక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు కూడా మొత్తం కూడా శక్తియుక్తులన్నింటినీ కూడా అక్కడ పెడతా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం నుంచి అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్, వ్యవహారాల ఇన్ఛార్జు, ఆమెతో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది 100 మందికి ఒక లీడర్ చొప్పున మొత్తం నడుస్తూ ఉంది లెక్క. ఇక తర్వాత అక్కడ భరాసా కూడా బీఆర్ఎస్ కూడా అట్లనే మొత్తం హరీష్ రావు, కేటీఆర్ మొత్తం కూడా ఆనే ఉన్నారు. దాంతోపాటు
మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ మంత్రులు అందరు కలిసి మొత్తం కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనేటువంటి ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. లేదు 100% ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజలు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. లేదు ఈ రెండు పార్టీలను నమ్మట్లేదు, మాదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అట్లా రెడీగా ఉంది. కాబట్టి మొత్తం కూడా హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. కొంతవరకు అయితే నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం, ఎందుకంటే నవీన్ యాదవ్కి కొన్ని చాలా విషయాలు కలిసి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉండడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి చాలా ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ ఓట్లు కలిసి రావడంతో పాటు ఆ ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. వీటితో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి పదే అక్కడ మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా అక్కడనే కూర్చున్నారు. కాబట్టి తర్వాత ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అక్కడ 2,20,000 పైచిలకు ఓట్లు బీసీల ఓట్లు ఉన్నాయి. కాబట్టి నవీన్ యాదవ్ ఒక్కడే అక్కడ బీసీ అభ్యర్థిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఒక రెడ్డికి ఇచ్చింది. తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇచ్చింది. కాబట్టి ఆమె ఏది కమ్మ సామాజిక వర్గం చౌదరి. కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్కే కొంతవరకు అక్కడ అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్లు కొనేందుకు భరాసా కాంగ్రెస్ పోటీ, మజ్లిస్కు మేయర్ పదవి ఇస్తామని హస్తం పార్టీ ఒప్పందం. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్లో భాజపా విజయం దానికి నాంది కానుంది. జూబ్లీహిల్స్ ప్రచారంలో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నాడు. మీరా కొడుకు మేయర్ అయ్యాడు, పాఠాలు మాని ప్రజల్లోకి వచ్చి. మమ్దాని తల్లి మీరా ఇక హష్మీలపై ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక, వసుంధరలో వేసిందట. ఇక బీహార్లో తొలి సమరం నేడే. 121 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ ఉంటుంది. ఇవాళ కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటే మొదటి విడత బీహార్ ఎన్నికలకు ఇవాళ మొదటి విడత ఉంటే తర్వాత 11వ తేదీన రెండో విడత కూడా ఉంటుంది. మొత్తం మీద బీహార్లో కూడా హోరాహోరీగా మొత్తం కూడా ప్రచారం కథ కార్యక్రమం అంతా నడిచిపోయింది. ఇవాళ మొదటి విడత ఎన్నికలు ఉన్నాయి. అక్కడ మరి ఏం జరుగుతుంది ఏం కథ అనే దానిపైన చూడాలి. 121 నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ నేను ఐఏఎస్ను ఇన్ఛార్జి కలెక్టర్గా వచ్చాను. కామారెడ్డి కలెక్టరేట్లో మహిళ హంగామా చేసిందట సుస్కోయిగా. ఏమో కలెక్టర్ కాదు ఏం కాదు గ్రూప్ ప్రిపేర్ అయిందట, మరి పిచ్చి చేస్తుందట. అందరికీ నాకు ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ అయినా నేను అట్లా అని చెప్పుకుంటుందట. చెప్పుకోవడంలో భాగంగా ఏమైందంటే ఇక్కడ కామారెడ్డి కలెక్టరు సెలవు పైన ఉన్నాడు. ఆయన సెలవు పైన ఉండడంతో ఏమైంది, అక్కడ కలెక్టర్ లేడు. లేకపోతే నేనే కలెక్టర్ని నేను ఇన్ఛార్జిగా వచ్చేసిన అట్టిట అని చెప్పేసి ఓ మహిళ ఆగమాగం చేసిందట. ఆమె మీద ఒక కేసు పెట్టి నమోదు చేసి తీసుకుపోయినారు. మరి ఏందో అసలు యాక్చువల్గా కథ అంతా అంటే ఏందో ఏం లేదు, కొంచెం మరి పిసపిస చేస్తుందా లేకపోతే నిజంగా అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుందా, వాళ్ళందరినీ వాళ్ళ మనుషులు ఉంటారు కదా చుట్టాలు పక్కలందరినీ కూడా తీసుకొచ్చిందట. ఆడికి తీసుకొచ్చేసి నేను కలెక్టర్ సీట్లో కూర్చుంటా అని చెప్పేసి ఇట్లా అవన్నీ చేసిందంట. దానికి సంబంధించినటువంటి కథనం కనిపిస్తా ఆడ వార్త ఉంది. అది ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి, ఫార్ములా ఈ కేసు ఛార్జ్షీట్లో విషయం లేదు, అందుకే గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా కాంగ్రెస్ పక్కన పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ విసిరిండు. ఫార్ములా ఈ కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చినా ఛార్జ్షీట్లో విషయం లేకపోవడం వల్లే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తనపై చేసిన ఆరోపణల విషయంలో దమ్ముంటే ప్రభుత్వం ఇక్కడ నిరూపించాలని చెప్పేసి కేటీ రామారావు సవాల్ విసురుతూ ఉన్నాడు. గోల్డ్ మెడల్ అంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఈ వీడియో ఉందా సార్ చూడు, ఉన్నదా మన దాంట్లో. 2 కోట్ల ఓట్లలో 25 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నాయట. చూసుకోరిక లెక్క. ఎక్కడ? హర్యానాలో 2 కోట్ల ఓట్లుంటే 25 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఎవరు? రాహుల్ గాంధీ. హర్యానా ఎన్నికల్లో ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలోని ఓటర్ జాబితాలో 12.5% నకిలీవే. అంటే ప్రతి 8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అన్నమాట.
లేకుంటే 2024 ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్ళం. బీజేపీ గెలిచేందుకు ఎన్నికల సంఘం సహకరించింది. ఓ బ్రెజిలియన్ మోడల్ అంటే ఈమె ఫోటోతోటి ఎన్ని ఉన్నట్లున్నాయి చూడరు ఒకసారి. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో 10 చోట్ల 22 ఓట్లు ఉన్నాయట. 22 ఓట్లు ఆమె పేరు, ఇదే ఫోటో ఉన్నది. మళ్ళా మన దేశం కూడా కాదు ఆమెది, ఆమె పేరుతో ఉన్నాయట. ఇందుకు నా దగ్గర ఉన్న ఫైల్సే రుజువులు, మొత్తం ఆధారాలు కూడా చూపించేసిండు ఆయన. నేను 100% పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నా. డూప్లికేట్ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించడం లేదు? ఓట్ల చోరీ ద్వారా జన్జడ్ భవిష్యత్తును లాక్కుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్యమించాలని పిలుపు. హైడ్రోజన్ బాంబు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. హైడ్రోజన్ బాంబు వేలుస్తా అన్నాడు కదా, ఇగో ఇది. ఈమె ఒక్కరికే సంబంధించే కాదు, చాలా విషయాలు కూడా ఆయన నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిండు. ఒక ఇల్లు చూపిస్తూ ఆ ఇంట్లో 500 ఓట్లు ఉన్నాయి ఎట్లుంటాయని చెప్పేసి. తర్వాత ఇంకొక ఆమె ఫోటో చూపిస్తూ ఆమె ఫోటోకు సంబంధించి 45-50 ఓట్లు ఆమె పేరుతో ఉన్నాయి. ఈమె బ్రెజిలియన్ అంట, దేశం కూడా మన దేశం కూడా కాదు. ఈమె ఫోటోతోటి అన్ని ఓట్లు అవన్నీ కూడా మొత్తం అవన్నీ పెట్టేసిండు ఆయన. మరి ఇది కథ ఏందో అంటే ఇప్పుడు ఏంది, ఎన్నికల సంఘం ఏమంటుంది, అట్లా ఏం లేదు, మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది అంట. అంతా బాగానే ఉందంటే ఆయన ఆధారాలు చెప్తున్నాడు కదా, నీ ఆధారాలు మరి మరి చూస్తామని చెప్పేసి అనాలి కదా, పరిశీలించాలి కదా. అబద్ధం చెప్తున్నట్టు కాదు కదా, ఆధారాలు చూపిస్తున్నాడు కదా ఆయన. ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏ వార్డులో ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఏమున్నాయని. మళ్ళీ ఒక్క నియోజకవర్గం కాదు, వివిధ నియోజకవర్గాలల్లో ఒక్క నియోజకవర్గంలోనే 48 ఓట్లు ఉన్నాయట. ఒక్కడే మనిషి, ఒకటే నియోజకవర్గంలో. ఇంకో ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. మరి అది ఏందో కథ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉంది, మరి ఇటువంటి జరుగుతుంటే మరి నమ్మకం ఎట్లా వస్తుంది ప్రజలకి? సెంటిమెంటా డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నాడు పీజీఆర్ కుటుంబంపై పోటీకి నిలబెట్టింది కేసీఆర్ కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. పి జనార్దన్ రెడ్డి పైన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అకాల మరణం చెందితే ఆయన మీద పోటీ పెట్టిండు కేసీఆర్. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి అప్పుడు పెట్టకపోతే మేము కూడా పెట్టకపోదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు కూడా నిజంగా సానుభూతో లేకపోతే ఆయన మీద ఉన్నట్టు గౌరవంతో క్యాండిడేట్ని పెట్టకపోతే ఇప్పుడు మేము కూడా పెట్టకపోతున్నాం. మరి మీరు పెట్టిరు కాబట్టి, మీరు చేసిరు, అదే పని చేసిరు కాబట్టి 100% పెట్టుడే, తర్వాత గెలిపించుడే అనేటువంటి మాటతోటి నవీన్ యాదవ్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సవాల్ విసరడం, పారిపోవడం కేటీఆర్కి అలవాటే. చర్చించాలంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గరికి వెళ్ళు. 5,000 కోట్ల రూపాయల పనులు జీవోలు చూపిస్తాడు. కిషన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు బొక్కలో వేయట్లేదో మోదీ అమిత్ షాను అడుగు. నువ్వు కేంద్ర మంత్రిగా తెలంగాణకు తెచ్చిందేం లేదు. నిజంగా కూడా కిషన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నట్టు సంతోషపడాలనా, లేకపోతే మరి నిధులేం తెస్తలేనని చెప్పేసి బాధపడాలనా అర్థం కాని పరిస్థితి. జూబ్లీహిల్స్లో కింగ్ కావడం కాదు, డిపాజిట్ తెచ్చుకో చాలు. కిషన్ రెడ్డి కేటీఆర్ ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. జూబ్లీహిల్స్లో మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కేవలం 3 నెలల్లోనే 400 కోట్ల రూపాయలు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్తు, రోడ్లు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించాం. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటివి ఇచ్చాం. ఇవేవి కేసీఆర్ చేయలేదు, ఆ ఆలోచన కూడా ఆయనకు రాలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వచ్చి ఓట్లు వేయాలని అడుగుతున్నారు. వారికి ఆ నైతిక హక్కు లేదు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. సెంటిమెంట్ కావాలో డెవలప్మెంట్ కావాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని, ఒకవేళ అభివృద్ధి కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెంటిమెంట్ గురించి మాట్లాడాలంటే 2007లో పీజీఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని ఏకగ్రీవం చేయకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. అప్పటి వరకు ఉన్న మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి పీజీఆర్ కుటుంబాన్ని కనీసం కలవడానికి కూడా ఇంటి బయటే 3 గంటలు నిలబెట్టి అవమానించింది కేసీఆర్. ఇవాళ ఆయన కొడుకు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాడో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. మరి నిజంగా కూడా ఇప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే అంతకుముందుకు ఒక సాంప్రదాయం ఉండే, అంటే చనిపోయినరు అంటే అకాల మరణం చెందినరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకపోతే ఇంకొకరికైనా ఇస్తే ఓట్లు అంటే ఏకగ్రీవం కూడా వేసేటోళ్ళు, అంటే పార్టీలు అభ్యర్థులు కూడా నిలబెట్టేటోడివి కావు కొన్ని సందర్భాలలో. అయితే అటువంటి పరిస్థితికి మొత్తం కూడా పులిసా పెట్టేసిండు కేసీఆర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు. సెంటిమెంట్కే కేటీఆర్ కట్టుబడి ఉంటే ముందుగా ఖైరతాబాద్లోని పీజీఆర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి
పీజీఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పి ఆ తర్వాతే జూబ్లీహిల్స్లో ఓట్లు అడగాలని చెప్పేసి అన్నాడు. ఇక బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించాడు. ఇది మోదీని కలిసిన ఉమెన్ క్రికెట్ టీము, ఎందుకంటే ప్రపంచ కప్ కొట్టుకొచ్చింది. 47 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ వచ్చింది. ఏది మహిళలకు సంబంధించినటువంటి టీంకి. వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్ క్రికెట్ టీంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. హర్మన్ సేనకు ఆతిథ్యం ఇచ్చిన మోడీ ప్లేయర్లను సత్కరించారు. సుదీర్ఘ పోరాటం, ఓటముల తర్వాత జట్టు పుంజుకున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. రైలు ఢీకొని 6 మహిళల మృతి అంట. పాపం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. యూపీలో పట్టాలు దాటుతున్న యాత్రికులను హౌరా తర్వాత కల్కా నేతాజీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మహిళలు చనిపోయారు. వీరంతా కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గంగా నదిలో స్నానాలు చేసేందుకు వచ్చినట. పాపం దేవుడన్నా కాపాడాలి కదా. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టుల మృతి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మరణించారు. భద్రతా బలగాలు కూంబింగ్కు వెళ్ళిన సమయంలో అన్నారం మరిమల్ల గ్రామాల సమీపంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినాయని చెప్పేసి అంటున్నారు. మావోయిస్టులకు మొత్తం ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరెంటు సమస్య ఎక్కడో క్షణాల్లో చెప్పేస్తుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు. 16 సర్కిళ్లలో 133 సబ్స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారంట. అవి అప్పుడే ఈజీగా చెప్పేస్తట. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసినాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. మరి నువ్వు కూడా ఏం తీసుకొచ్చినావు చెప్పాలి కదా కిషన్ రెడ్డి గారు. రాష్ట్రానికి 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. బంగారు తెలంగాణ కాదు, కుటుంబాన్ని బంగారం చేసుకున్నారు. ఇక 2 ఏళ్లైనా కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలే. జూబ్లీహిల్స్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇయాలనే బీహార్ తొలిదశ పోలింగ్. 121 స్థానాల్లో 1314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 3,75,00,000 మంది. తేజస్వి తర్వాత సామ్రాట్ చౌదరి సహా కీలక నేతల నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ నెల 11న 2వ దశ పోలింగ్ ఉంటుంది. 14 తారీఖు నాడు ఫలితాలు ఉంటాయి. 14 తారీఖు నాడే మనది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా ఆయననే ఉంటాయి. 11 తారీఖు నాడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది. 5,000 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేసినాం. గత 2 ఏళ్లలో మీరేం చేశారు అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. అయ్యో 5,000 కోట్లు పెట్టినా, అది 10,000 కోట్లు పెట్టినా అంటున్నావు. కానీ కొమ్మరాడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత ఇక్కడ రేషన్ కార్డులు ఇచ్చినావు ఏమన్నా రాష్ట్రంలో ఎక్కడన్నా 10 ఏళ్లలో అని వాళ్ళు అడుగుతున్నారు. గత 2 ఏళ్లలో మీరేం చేశారని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకురా, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేల్చుకుందామన్నట్టు సవాల్ విసిరిండు. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదికని విడుదల చేసిందట కేటీ రామారావు. ఇక సుడిగాలి బీభత్సం. 600 మీటర్ల వెడల్పుతో 5 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించిందట. క్షణాల్లో నేల కొరిగిన 200 చెట్లు, 10 ఎకరాల్లో పంట నష్టం. వాటర్ స్పాట్లో చిక్కుకున్న రైతులు చెట్లను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పులిమెల అడవుల్లో ఘటన జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నేలకూలిన చెట్లు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం బీభత్సంగా వచ్చిందట. మామూలు గాదిగా 60 మీటర్ల వెడల్పు 5 కిలోమీటర్ల మేర మొత్తం ప్రయాణం జరిగింది. భూపాలపల్లి జిల్లా పులిమెల మండలం లెంకలగడ్డలో నేల కొలిగిన మిరప పంట. చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంతా. అయితే అసలు యాక్చువల్గా మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి. ఎందుకంటే రోజు వానలు వస్తున్నాయి. వానలు వస్తే ధాన్యం ఆరబెట్టాలంటే, ఒడ్లు ఆరబెట్టాలంటే పరిస్థితి లేదు. అవి నిజంగా మొత్తం కూడా అవి మొత్తం ఎండబెట్టి అట్లా వేద్దాం అనుకుంటే కొంతవరకు ఎండబెట్టగలుగుతున్నారు, తర్వాత కొంతవరకు అయితలేదు. వీళ్ళు ప్యాచర్ ఏమంటారు, ప్యాచర్ అంటారా, 17 రావాలట. మ్యాచర్ ఏమో మ్యాచర్ 17 రావాలట. ఈ 17 రావాలనడంతో ఎండబెట్టడానికి కష్టమవుతుంది ఎవరికి, రైతులకు. దీంతో ఆ 17 వస్తలేదు. మ్యాచర్ రాకపోవడంతో ఇక్కడ కొనుగోలు ఆపేసినరు అక్కడ ఐకేపీ సెంటర్లలో. దీంతో ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము చివరి గింజ వరకు కొంటాం, తడిచిన వడ్లు కూడా కొంటాం ఇట్లా అని చెప్తున్నది. మరి జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు, ఓకే సంతోషం. మరి రైతులను కూడా చూసుకోవాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మిల్లర్లతో మాట్లాడి మిల్లర్లని తర్వాత రైతులని సమన్వయం చేసి, అరే 20 ఉన్నా సరే, మ్యాచర్ ఎంత 20 వచ్చినా సరే కొనండి, ఓ కిలో ఎక్కువనో తక్కువనో మేము తీసుకుంటాం అనేటువంటి మాట ప్రభుత్వము
మిల్లర్లకు కానీ హామీ ఇస్తే ఆ మిల్లర్లు కొనుగోలు చేస్తారు, అక్కడ తీసుకొని పోతారు. తర్వాత ఇక్కడ ఏది రైతులకు కూడా మంచి జరుగుతుంది. ఇక మేము చివరి గింజ వరకు కొంటాం, తడిచినా కొంటాం, ఈ ఖరాబ్ అయినా కొంటాం, ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మిల్లర్లు ఎందుకు కొంటలేరంటే వాళ్ళు ఎందుకు కొంటారు ఏంటంటే కొంటే ఒకవేళ తడిచిన వడ్లు లేకపోతే ఇట్లా ఒకవేళ అటువంటి కొనరనుకో, కొంటే బియ్యం పట్టించిన తర్వాత బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యం వస్తే ఆ బియ్యం మీద ఒక లైన్ వస్తుంది. ఓ లైన్ వస్తే ఏమవుతుంది, ఆ వడ్లని ఆ బియ్యాన్ని తర్వాత ఎవరైనా కొనాలంటే ఎఫ్సిఐ కానీ తర్వాత ఇంకో వాళ్ళు కానీ కొనరు. ఆ కొంటామనేటువంటి హామీ ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేస్తాంలే లేకపోతే మేము తీసుకుంటామనేటువంటి హామీ ఇస్తే, లేకపోతే ఒక కిలో తక్కువ వచ్చినా సరే అని చెప్పేసి, ఎందుకంటే ఒకవేళ మ్యాచర్లో 10 గడి కాకుండా 20 వచ్చింది అనుకో, 20 వచ్చినా కానీ తీసుకున్నాను అనుకో, తీసుకుంటే ఒక కిలో అటు ఇటు వస్తాయి, కిలోనో 2 కిలోలో కిలోన్నరనో అటు ఇటు వస్తుంది. ఆ అటు ఇటు వచ్చేది మేము భరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పగలిగితే అక్కడ మిల్లర్లు కూడా వచ్చి ముందుకు కొనుగోలు వేయడానికి రెడీగా ఉంటారు. దాంతో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరికి? రైతులకు మంచి జరుగుతుంది, అటు మిల్లర్లకు మంచి జరుగుతుంది, తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇవన్నీ చేయకుండా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా సమీక్ష సమావేశం పెట్టి నిజంగా దీనికి సంబంధించి ఇది అని చెప్పేసి క్లియర్గా ఎక్కడ కూడా చెప్తలేరు ప్రభుత్వం. దీనివల్ల రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. అరే ఎట్లా నాయన, మరి ఇప్పుడు ఏమో వానలు వచ్చి పాడవుతున్నాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎంత 6 తారీఖు అంటే మన 9 తారీఖు నుంచి మళ్ళీ వానలు ఉన్నాయి అంటున్నారు. ఏంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతులకు సంబంధించి మిల్లర్లకు సంబంధించి ఒక భరోసా ఇచ్చి ఆ కొనుగోలును వేగవంతం చేస్తే చాలామంది రైతులు నష్టపోకుండా ఉంటారు. నిన్న చూసినాం కదా మనం, అవి ఎక్కడ కల్లాలు వాడేది, రోడ్డు మీద ఒడ్లు పోస్తే ఆ వడ్లు అనేది పోయి చెరువులో పడాయి. ఒక దగ్గర కళ్ళంలో వడ్లు పోస్తే ఆ వడ్లను పోయి డ్రైనేజీలో పడాయి. తారవనో ఏమో ఉండే కదా పాపం, అవి అట్లా రకరకాలుగా రైతులు చాలా చోట్ల అవి కనిపిస్తున్నాయే, మనకు కనిపించని చాలామంది రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మ్యాచర్ ఇంత 20 వచ్చినా సరే అని చెప్పేసి కొంటా అనేటువంటి ఒక మాట ప్రభుత్వం చెప్పగలిగితే ఆటోమేటిక్గా తొందరగా ఈ వడ్లు వెళ్ళిపోయిన తర్వాత రైతులకు నష్టం జరగదు, తర్వాత అక్కడ మిల్లర్లకు కూడా నష్టం జరగకుంటుంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. సరే మీ ప్రచారాలు నడవనివ్వండి, కానీ రైతులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అన్నం పెట్టే రైతన్న ఏడిచినటువంటి ఎద్దేడిచిన వ్యవసము, తర్వాత రైతన్న ఏడిచినటువంటి రాజ్యము మంచిగా ఉండదనేటువంటి నానుడు ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. ఇక మెడిసిన్స్లో క్వాలిటీస్ ఉందనట. మెడిసిన్స్లో ఏది, మందులు కొంటాం కదా మనము, గోళీలు మందులు తర్వాత ఈ పిరపులు కొంటాం కదా, క్వాలిటీలు ఏముంటలేవంట లెక్క. మనకేమో తెలియదు పాపం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాల మందులు ఇష్టం వచ్చినట్టుగా ఈ డ్రగ్స్ వాళ్ళు తీసుకొచ్చి అమ్మి పాడవుతుంటారు. దాంతో కొంతమంది డాక్టర్లు ఏం చేస్తుంటారు, వాళ్ళ కమిషన్ ఇస్తా అంటే వాళ్ళు రాస్తుంటారు. మాకు ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పేసి వీళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు వీళ్ళు అమ్ముతుంటారు. లాస్ట్కు నష్టపోయేటంటే ప్రజలు నష్టపోతారు. ఎవరైతే రోగులు ఉంటారో, ఎవరైతే అనారోగ్యానికి గురవుతారో వాళ్ళు నష్టపోతున్నారు. ఆరోగ్యం బాగోవడం పక్కకు పెడితే ఆరోగ్యం చెడిపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది వెలుగు దినపత్రిక. టెస్టుల్లో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు. 2024లో 130 రకాల నాణ్యత లేని మందులు గుర్తింపు. 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయినాయట. జ్వరం, దగ్గు, గ్యాసు, యాంటీబయాటిక్ వంటి సాధారణ మెడిసిన్స్లోనే ఎక్కువ నాసిరకం ఉంటున్నాయట. చూసుకోరిగా డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుళ్లతోటి మార్కెట్లో విడుదల చేస్తున్నట. ఈ మందులతో కిడ్నీలు, లివర్పై తీవ్ర ప్రభావం పడుతుందట. వ్యాధి నయం కాకపోగా కొత్త రోగాలు వస్తున్నాయి ఈ మందులతోటి. ఇటువంటి వాళ్ళని పట్టుకొని తొక్కాల కొడుకులు ఒక్కొక్క. నిజంగా ఇటువంటి మందులల్లో కూడా నాణ్యత లేని మందులు వాడడం ఒకటి, తర్వాత ఫేక్ మందులు తీసుకొచ్చేసి మెడిసిన్స్ తీసుకొచ్చేసి అమ్మడం ఒకటి. దీంతో ఏమవుతుంది, ఉన్న ఆరోగ్యం పీకుతుంది. అట్లా మంచిగా ఉన్న ఆరోగ్యం. రాష్ట్రంలో నాసిరకం మందుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నది. అనారోగ్యానికి గురైనప్పుడు మనం వేసుకునే మందులు నాణ్యమైనవా, ఉత్త శుద్ధ పిల్లల తెలియని పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా మనం రెగ్యులర్గా వేసుకునే జ్వరం, తర్వాత పెయిన్ కిల్లర్సు, యాంటీబయాటిక్సు, గ్యాసు, అల్సర్, దగ్గు మందులే నాసిరకంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA చేసినటువంటి ర్యాండమ్ టెస్టులో ఈ విషయం బయటపడ్డదట. ఇక DCM డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్గా రిస్క్ బేస్డ్ విధానంలో
ఫార్మా కంపెనీలు, తర్వాత మెడికల్ షాపులు, ప్రభుత్వ ఫార్మసీలను తనిఖీ చేస్తుంటారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన మందుల శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం స్టేట్ ల్యాబ్కు పంపిస్తారు. అలా పంపిన శాంపిల్స్ టెస్టుల్లో కొన్ని మందులు నాణ్యత లోపంతో అంటే నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ NSQ అవి ఉంటాయంట వస్తువులు ఉన్నట్లు తేలింది. అయితే 2022లో కేవలం 15గా ఉన్నటువంటి నాణ్యత లేని మందుల సంఖ్య 2024 నాటికి ఏకంగా 130 పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో జస్ట్ 2 ఏళ్లలోనే 15 రకాల మందులు నాణ్యత లేని అడమైన మందులు ఉండేనట. అవి 2 ఏళ్లలో 2024 నాటికి ఎంత అయినాయి? 130 అయినాయి. ఎంత గోల్మాల్ జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో చూసుకోరు. దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం. గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ కూడా ఇదే జరుగుతుందట. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ హాస్పిటల్స్కు నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్నాయని తేలింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్కు మందులు సేకరిస్తారు. అయితే ఇక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సరఫరాకు ముందు మందులను పరీక్షించిన గత 9 నెలల్లో తగిన మోతాదు లేని మందు 1, డిస్క్రిప్షన్లో లోపం ఉన్నవి 2, తర్వాత డిసొల్యూషన్ 6, లేబుల్ వయలేషన్ మందులు 2 ఉన్నట్లు DCA ల్యాబ్ టెస్టుల్లో తేలిందట. తగిన మోతాదులో మందును సరఫరా చేయని అజిత్రోమైసిన్ ఓరల్ సస్పెన్షన్ తయారు చేసినటువంటి ఫార్మా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టుగా కార్పొరేట్ అధికారులు చెప్తున్నారట. అజిత్రోమైసిన్కి సంబంధించి ఈ మైసినో పీసునో కానీ ఇప్పుడు ఇది ఏంద్రా బాబు ఇది? అరే ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి మంత్రులు వేసుకుంటే వీటి ద్వారా ఆరోగ్యం చెడిపోతుంది, కిడ్నీలు పాడైతాయి, తర్వాత లంగ్స్ ఫెయిల్ అవుతాయి అంటే పరిస్థితి ఏం కావాలి? ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. లంగ కొడుకులు తొక్కాల వీళ్ళని, ఇవన్నీ దందా చేస్తోళ్ళని. వచ్చే నెలల నుంచి రష్యా ఆయిల్కు బై చెప్తున్నారట. ట్రంప్ అన్నట్టుగానే నడుస్తుంది కథ. రష్యా నుంచి ఆయిల్ తెప్పిస్తాం, రష్యా నుంచి అంత జరుగుతుందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు రష్యా ఆయిల్కు బై చెప్పేస్తున్నారట. అమెరికా ఆంక్షలతో కొనుగోళ్లు తగ్గిస్తున్న ఇండియన్ కంపెనీలు ఇప్పటికే దిగుమతులు ఆపేసిన రిలయన్స్, మంగళూరు రిఫైనరీ, తర్వాత HPCL, మిట్టల్ ఎనర్జీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అన్నీ అమెరికా నుంచే కొనమని చెప్తున్నాడు మనోడు. ఒక రకంగా అట్లనే నడుస్తుంది. ఇక న్యూయార్క్ మేయర్గా మమ్దాని తొలి ఇండో అమెరికన్ ముస్లింగా రికార్డు క్రిక్కిందట. అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికైన వ్యక్తిగాను హిస్టరీ. ఇక విక్టరీ స్పీచ్లో అధ్యక్షుడు ట్రంప్పై విమర్శలు, వాల్యూమ్ పెంచుకొని ప్రసంగం వినాలంటూ చురకలేసిండు. రాచరిక వ్యవస్థ కూల్చేశాం, ఏ ఒక్కరిని టచ్ చేయాలన్నా అందరినీ దాటాలంటూ కామెంట్ చేసిండు మమ్దాని. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం 4 మృతి. మృతులందరూ సంగారెడ్డి జిల్లా వాసులేంట పాపం మనోళ్ళే. గానగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి వస్తుండగా కారు ఢీకొట్టిందట వ్యాను. ఇక హల్లీకేట్ సమీపంలో ఘటన. ఒకరి పరిస్థితి విషమంగా ఉందట. దారుణం పాపం. రోడ్డు ప్రమాదాలు రోజు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మెల్లగెళ్ళురా నాయన, అసలు యాక్చువల్గా జాగ్రత్తగా ఉండండి. ఇది న్యూయార్క్ మేయర్గా ఇండో అమెరికన్ అని చెప్పేసి ఇండియా ఈ భారత సంతతి వ్యక్తిని పైకెత్తుకుందామే. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. బీహార్లో తొలి విడత పోలింగ్ ఇవాళనే. 121 అసెంబ్లీ స్థానాలు. బరిలో 1314 మంది అభ్యర్థులు ఉన్నారు. తేజస్వి, తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతల ఓటింగు ఇవాళనే ఉందట. 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం. పోలింగ్ కేంద్రాలు 45,341. కొత్త ఓటర్లు 10,72,000. సర్ తర్వాత తొలి ఎన్నికలు ఇవే ఉన్నాయి. ఇక ఎన్డీఏ వైపే బీహార్ మొగ్గు 3 సర్వేల్లో చెప్తున్నాయంట. మొత్తం మీద ఎన్డీఏకి కొంచెం వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు పోలింగ్ విధులకు వెళ్తున్న సిబ్బంది. ఇలా బీహార్లో ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్ అంట. ఒక్క నెలలోనే 6,348 కోట్ల రూపాయల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. కొత్త దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఉపశమనం వస్తుందంట. మందుతోటి పైసలు వస్తున్నాయట బాగా. ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ను ఎత్తేస్తాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ ముస్లిం కాంగ్రెస్కు 2 కళ్ళు. కిషన్ రెడ్డి నాకు సవాళ్లు విసరడం కాదు. కేసీఆర్, కేటీఆర్ అరెస్టుకు ఢిల్లీలో
కొట్లాడాలి. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా? సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కు అలవాటే. బీఆర్ఎస్ బీజేపీల వల్లే జూబ్లీహిల్స్లో సమస్యలు. ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్లే. మోదీకి మద్దతిస్తున్న కేటీఆర్ ప్రమాదకరం. క్రైస్తవ సంఘాల సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పక్కా లెక్కలతో బెట్టింగ్ అంట. జూబ్లీహిల్స్లో గెలుపై ప్రత్యేక సర్వేలు. స్థానిక బంధువులకు ఏపీ వారసుల ఫోన్లంట. 500 కోట్ల రూపాయల మేర బెట్టింగ్ జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఫలితాల నాటికి 1200 కోట్ల రూపాయలు పెరిగే ఛాన్స్ ఉందంట. బెట్టింగ్లు పెడుతున్నారట. ఎవరు గెలుస్తారో ఏం కథ దానిపైన జూబ్లీహిల్స్లో. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిండు. దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నట. ఇక కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా? ముస్లింలను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు పాపం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే పాపం చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమొస్తారని ఆయన కింద వరకు. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. ఇక డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం సాధించిండు. భారత అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే మమ్దాని అంట. మరో 2 చోట్ల భారత సంతతి వ్యక్తుల గెలుపు. ఇక వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి ఈమె. హైదరాబాద్లో పుట్టి 4 ఏళ్ల వయసులో యుఎస్ వెళ్ళిన గజాలా. ఇక పిన్సినాటి పట్టణ మేయర్గా పంజాబీ అఫ్తాబ్ అంట. అమ్దాని గెలుపుతో ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ ఆధిపత్యం. ఇక బ్యాలెట్ పేపర్పై నా ఫోటో లేకనే ఓటమి జరిగిందని అంటున్నట. చూసుకో ఇక ఎందుకు అయిందంటే ఇట్లా అయిందట. ఆయన ఫోటో పెడితే గెలుస్తున్నట. ఇట్లా చెప్తున్నాడు. ఇక ట్రంప్ పిసపిస చేస్తున్నాడు నిజంగానే. ట్రంప్ సౌండ్ పెంచుకొని చూడు అంటూ మమ్దాని ప్రసంగించిన అక్కడ గెలిచిన తర్వాత. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటుండు. ఫిలిం సిటీ మంచిగా ఉంటుంది కానీ ఊర్లలో స్కూల్లో పిల్లల చదువులు చూడరు ఫస్ట్ అయితే. కాంగ్రెస్ హయాంలోనే సినీ రంగానికి మేలు. స్టూడియోలకు స్థలాలు ఇచ్చాం. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారానికి సర్కారు సిద్ధం. సినీ రంగ ప్రముఖులు కార్మిక సంఘ నేతలతో భేటీలో భట్టి విక్రమార్క మాట్లాడాడు. ఇక యూజ్లెస్ శ్రీ దేవసేన. విద్యారంగంపై అవగాహన లేదు. ఆమెను బదిలీ చేయాలి. ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇచ్చే అధికారులే లేరు. 8న 1,00,000 మందితో సభ పెడతామని చెప్పేసి 50% బకాయిలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. ఆమె వల్ల ఏం ఉపయోగం లేదంటున్నారట. ఎవరికి? శ్రీ దేవసేన వల్ల. ప్రభుత్వ ముఖ్య కళా సలహాదారుగా సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. పథకాల అమలుపై నిరంతరం సమీక్షిస్తామని చెప్పేసి ఆయన అంటున్నాడు. హర్యానాలోనూ ఓట్ చోరీ. 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీ తొల్లో మోడీ అమిత్ షాతో సిఈసి 2 ఎన్నికల కమిషనర్లు కుంభక్కయ్యారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోలతోటి 22 ఓట్లు ఉన్నాయట. ఆయన ఫోటోతోటి ఒక నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతోటి 100 ఓట్లు ఉన్నాయట. ఒకటే ఆమెనే ఫోటోవా 100 ఓట్లు ఉన్నాయి ఒకటే నియోజకవర్గంలో. ఇక హెచ్ ఫైల్స్ పేరిట హైడ్రోజన్ బాంబు వేల్చిన రాహుల్వి తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి కొట్టిపారేసింది బీజేపీ నేతల్లారా సిద్ధంగా ఉండండి. ఆటం బాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు రాబోతుంది. మీ ఓట్ల చోరీ బండారాన్ని దేశ ప్రజల ముందు బయట పెడతాం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఏడాది సెప్టెంబర్ 1న బీహార్లో ఓటర్ అధికార ర్యాలీలో ప్రకటించిన సంగతి గుర్తుందా? ప్రజలంతా ఆసక్తిగా చూస్తుందని చెప్పేసి నిన్న ఆ బాంబు వేల్చిండు. మొత్తం వివరాలన్నీ కూడా మొత్తం బట్టబయలు చేసేసిండు. దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ రోడ్డు ప్రమాదంలో 4 నారాయణఖేడ్ వాసులు దుర్మరణం. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘటన. బాధితుల కారును ఢీకొట్టిన బొలెరో వాహనం అంట. పాపం దారుణం అసలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. విచారణలో జాప్యం ఎందుకు? నత్తనడకన తెలంగాణ కేసులు. కేంద్ర దర్యాప్తు సంస్థల్లో కానరాని స్పీడప్. కేసుల అప్పగింత నమోదు వరకే ఓకే, కానీ ఆ తర్వాత విచారణలో కనిపించని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దూకుడు. అటకెక్కిన కాళేశ్వరం, గొర్ల స్కామ్ ఎంక్వైరీ, కవిత పిఎంఎల్ఏ కేసుల విచారణ. ఈ కేసుల్లోనూ కనిపించని పురోగతి. కవిత కేసులో ఇప్పటికీ
మొబైల్ ఫోన్ల విశ్లేషణను బయటపెట్టని ఈడీ. ఉత్సవ విగ్రహాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనివారం తెలంగాణ దినపత్రికలో. స్టేషన్కు సెంట్రల్ ఏజెన్సీలకు పెద్దగా తేడా లేనట్లే కనిపిస్తోంది. ఇప్పుడు పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లోనైనా ఛార్జ్షీట్ వెంటనే పడడంతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కాస్త వెనక ముందో న్యాయస్థానంలో సబ్మిట్ చేసే అవకాశాలున్నాయి. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు విచారణకు స్వీకరిస్తున్న కేసుల్లో ఏళ్లుగా ఎలాంటి పురోగతి ఉండకపోవడం గమనార్హం. తెలంగాణ స్టేట్ నుంచి సిబిఐ, ఈడీ వద్దకు వెళ్లిన కేసుల విచారణ మందకొడిగా సాగుతుండడం విస్మయం కలిగిస్తోంది. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ దగ్గర ఒక కేసు వెళ్ళిందంటే విచారణ అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తయి నిందితులకు శిక్ష పడుతుందని అభిప్రాయం ఉండేది. కాకపోతే ఇప్పుడు మెల్లగా నడుస్తున్నారట లెక్క. ఇది కాళేశ్వరం కేసు ఉంటే 3 నెలలే, ఏం లేదు, అతి లేదు, గతి లేదు. ఇక బీఆర్ఎస్, బీజేపీ దొందే. ఈ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు, ఉమ్మడిగా కాంగ్రెస్ను ఓడించాలని చూస్తున్నాయి. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్లను బీజేపీ నేతలు అరెస్ట్ చేయిస్తామన్నారు. కేసు సిబిఐకి ఇచ్చి 3 నెలలు అవుతోంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలే. అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని చెబుతున్నాం. కిషన్ రెడ్డి కింగ్ మేకర్ కాదు కదా, ఆయన బొంగు కూడా కాలేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షేక్పేటలో నవీన్కు మద్దతుగా నిన్న ప్రచారం నిర్వహించిండు. బస్తీ మే సవాల్, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరిండట. 10th విద్యార్థులకు బండి సంజయ్ నజరానా ప్రకటించిండు. మోదీ గిఫ్ట్గా ఎగ్జామ్ ఫీజు చెల్లింపు. 12,292 మంది విద్యార్థులకు ఊరట. ఫీజును తన వేతనం నుంచి చెల్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు బండి సంజయ్ లేఖ రాసిండట. ఈవీ దుమారం, 30% పెరిగిన అమ్మకాలు. లిథియం బ్యాటరీస్కు భలే గిరాకీ వస్తుందట. బాగానే అమ్ముడుపోతున్న గ్రాఫెన్ బ్యాటరీ వాహనాలు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్స్. 6,000 డౌన్ పేమెంట్స్తోనే ఈఎంఐ పద్ధతిలో ఈవీ 2 వీలర్స్ ఇస్తురట. పెట్రోల్ ఖర్చులు లేకపోవడంతో ఈవీ స్కూటీలు కొనుగోలుపై అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో ఈవీలు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, కరెంటుతో నడిచేటి. రాష్ట్రంలో ఇప్పుడు ఈవీ దుమారం కొనసాగుతోంది. పేద మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాహనాలు వెంట పరుగులు తీస్తున్నారు. పేద ప్రజలైతే ఈవీ స్కూటీలు కొనుగోలుపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో చిన్న పట్టణాల్లో సైతం ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించిన షోలు భారీగా వెలుగు చూస్తున్నాయంట షోరూంలు. తెలంగాణలో 12 నుంచి 15,000 పాపులేషన్ ఉన్న చిన్న పట్టణాల్లో కూడా 4 నుంచి 6 ఈవీ షోరూంలు అందుబాటులో వస్తున్నాయట. బాగా పెరిగిపోతున్నాయి. యూపీలో తీవ్ర విషాదం, రైలు ఢీకొని 6 మృతి. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం. మిర్జాపూర్ చునాక్ జంక్షన్లో ఘటన. సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండు. పాపం దారుణం. కర్ణాటకలో దారుణం. బీజాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢీకొన్న కారు టీటీటీసీ వాహనం అంట. 3 తెలంగాణ వాసుల మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. గానుగాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్ళొస్తుండగా ఇది జరిగిందంట ప్రమాదం. ప్రతి 8 ఓట్లకు ఓ దొంగ ఓటు ఉందట. 25 లక్షల ఓట్ల చోరీ జరిగింది. 5 రకాలుగా ఓట్లు చోరీ చేశారు. బ్రెజిల్ మోడల్కు 22 ఓట్లు ఉన్నాయట. ప్రతి సెగ్మెంట్లో ఒకే ఫోటోతో 100 ఓట్లు ఫేక్ ఓట్లున్నాయి. ఒక ఆమె ఫోటోతోటి. హర్యానా ఓటర్ లిస్టు మొత్తం తప్పుడు తడకే అని చెప్పేసి రాహుల్ గాంధీ సంచలన కామెంట్ చేసిండు నిన్న. బంద్ కొనసాగిస్తాం, డిమాండ్లు నెరవేరే వరకు ప్రైవేట్ కాలేజెస్ బంద్ కంటిన్యూ అయితే అని తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ రమేష్ బాబు అంటున్నాడు. ఫీజు బకాయిలో 50% తక్షణమే చెల్లించాలి. మార్చి నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్. లేదంటే 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నది అట్టే పోయింది. మరి ప్రభుత్వం కూడా మేము అణ్వస్త్ర పరీక్షలు చేయలేదు. ట్రంప్ వ్యాఖ్యలు అర్ధరహితం. ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పాక్ మొదటి అణ్వస్త్ర దేశం కాదు, అలాగని చివరిసారి అణ్వస్త్ర పరీక్షలు చేసిన దేశము కాదు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంటున్నట. విచారణలో జాప్యం ఎందుకు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎన్డీఏకు 60 సీట్లు కూడా రావు, 120 సీట్లు వస్తాయనే వారి ప్రకటీకరణ మాత్రమే అని చెప్పేసి ఇవన్నీ ఏంటో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి. సర్వేల్లో కొంతవరకు నవీన్ యాదవ్కు మొగ్గుందట కాంగ్రెస్ అభ్యర్థికి. భరోసాను కల్పించే బస్సులకు ఏమైంది? మృత్యుచకటంగా మారిన ఆర్టీసీ బస్సులు, చేవలలో రక్తపు మరకలు. అసలు దోషి ఎవరు?
ఆదాయం కోసం ఆరాటం, గాల్లో కలిసిన ప్రాణాలు. చేవెళ్ల ఘోరానికి బాధ్యులెవరు? భరోసా బస్సులో ఆర్తనాదాలు. చేవెళ్ల ప్రమాదం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. రక్తమోడిన రహదారి ఓవర్లోడ్ ఉసురు తీసిందా? టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు. ఇదేనా సురక్షిత ప్రయాణం? చేవెళ్ల ఘటనలలో ప్రయాణికుల్లో పెరిగిన భయం. ఎక్స్గేసియాతో ప్రాణాలు తిరిగి వస్తాయా అని చెప్పేసి ఆర్టీసీకి ఓవర్లోడ్ వర్తించదా అని చెప్పేసి నిన్నో ప్రమాదం జరిగింది. మళ్ళా ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. ఇక నేటి మాట చూసుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సోయి ఈ ప్రభుత్వానికి లేదు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు నటిస్తూ, బీసీల రిజర్వేషన్ అంశాన్ని నానబెడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీ ప్రజలను నిండా ముంచారు. అధికారం అందుకోవడం కోసం అబద్ధాల మాటలను పెట్టుబడిగా పెట్టారు. నగర గ్రామ పంచాయతీల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు కంపుకొడుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలన జేబులు నింపుకోవడానికి సరిపోతుంది. కొత్త ఇండ్ల పర్మిషన్లకు వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తూ గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన నిధులు నేరుగా అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత అధికారులు ఇండ్లలో, నాయకుల బంగ్లాల్లో కనిపిస్తుంది. హరితహారం జనాలు నడిచే రోడ్ల వెంబడి, పేద ప్రజల ఇండ్ల ముందర, సర్కారు పాఠశాల ఆవరణలో అడవులను తలపించే పిచ్చి చెట్లు దర్శనమిస్తున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. జోరుగా మూడు ముక్కలాట అని చెప్పేసి ఇవన్నీ నడుస్తున్నాయట, పేకాట. ఇక మందు బాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు జరుగుతున్నాయట. ఇక్కడ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు మద్యం బాబులకు, మందు బాబులకు అడ్డాగా మారుతున్నాయట. పెట్రోల్ బంకుల్లో మౌలిక సౌకర్యాలు నీళ్ళ అని చెప్పేసి ఒక వార్త. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాదీ గజాల హాష్మి రికార్డు గెలుపు. న్యూయార్క్, సిన్సినాటి మేయర్లుగా మమ్దాని, పురేవాల్ ముగ్గురివి భారతీయ మూలాలే ఉన్నాయంట. 5 రూట్లలో ఓట్ల గోల్మాల్ జరిగిందని చెప్పేసి నేను రాహుల్ గాంధీ ఆరోపించిండు. పోలీసుల వేధింపులకు ఆటో డ్రైవర్ బలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి కిరాయి ఆటో సీజ్ చేసిరట. వాహనం ఇవ్వాలంటూ వేడుకున్న బాధితుడు ఇచ్చేది లేదని తిట్టి పంపిన ట్రాఫిక్ పోలీసులు. యజమానికి ఏం చెప్పాలో తెలియక ఆందోళన. టానా ముందే పెట్రోల్ పోసుకొని మీన్ రెడ్డి చనిపోయాడట. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి. పోలీసుల ఆదేశంతో హడావిడి పోస్టుమార్టం. అంత్యక్రియలకు పూర్తికి కుటుంబంపై ఒత్తిడి తెచ్చిరట. చూసుకో పాపం చనిపోయాడు. గింత వేధింపులు అవసరం ఆరని ఆయన మొత్తం కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు ఎగొడితే ఏం సపోర్ట్ లేదు. కానీ బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. పత్తి రైతుల పక్షాన కథం తొక్కిన బీఆర్ఎస్ సీసీఐ తీరును నిరసిస్తూ ఆందోళన. జోగు రామన్న ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తల నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరు అంట. ఏందో మరి ఇదంత కథ. బీహార్ ఎన్నికల దాకా ఆగండి. పత్తి వ్యాపారులను గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. అంగీకరించిన కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు. బంద్ తాత్కాలికంగా వాయిదా వేసిరట. ఇవాళ నుంచి యథావిధిగా సీసీఐ పత్తి కొనుగోలు. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా అని చెప్పేసి ఇక్కడ కేటీ రామారావు సవాల్ విసురుతున్నాడు. నాతోని అయితలేదే కిషన్ అన్న. జూబ్లీస్ ప్రచారంలో చేతులెత్తేసిన సీఎం రేవంత్ అని చెప్పేసి వీటి రాసుకొస్తుంది. ఈ రాసుకొచ్చి నేను నమ్మొద్దు మనం. కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం అని చెప్పేసి ఇట్లా పట్టపగలే కత్తిపోట్లు. ఆటో డ్రైవర్ను కత్తితో ఓడిచిన రౌడీ షీటర్. హైదరాబాద్లోని జగదీర్గుట్టలో ఘటన. నడి రోడ్డుపై 10 నిమిషాలు వెంటాడి దాడి. ఇక బాధితుడు రోషన్ సింగ్ దవాఖానలో చనిపోయాడు పాపం. శాంతి భద్రతలపై నగరవాసుల ఆందోళన అని చెప్పేసి నిజంగా ఇది అసలు యాక్చువల్గా వీడియో కూడా ఉన్నది, చూపించొద్దు మనం అసలు. యాక్చువల్గా వాడు ఇష్టం వచ్చినట్టుగా పొడుస్తూ ఉన్నాడు. ఇటువంటి కొడుకులను అసలు ఎట్టి పరిస్థితిలో ఉంచొద్దు వాళ్ళని. జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్ గులాబీదే గెలుపు. సర్వేలు అనేటిది బీఆర్ఎస్ఏ విజయం అని చెప్పి అన్నీ ఉట్టిదే. ఇది అంతా అసలు సర్వేలు వేరే ఉన్నాయి. సర్వేలు అంటే ఒకటి గుర్తుకొచ్చింది, చూపిస్తావు. ఎందుకంటే ఇట్లా ఈమె వేసుకొస్తుందన్నమాట. ఈమె వేసుకొచ్చి ఆమె కరెక్టు, ఈమె లెక్క అన్నట్టుగా ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఈమె ఇటువంటివి చేస్తుంటుంది. కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తుంది. ఈమె వేసుకొస్తుంది, ఏమైనా చేస్తుంది ఆమె. ఆమెకు అట్లుంటుంది లెక్క. ఆమె లెక్కనే వేరుంటుంది.
ఒకసారి మనం చూద్దాం. ఒక సంస్థ ఏదో పోల్ పెట్టినట్టుంది వాట్సాప్. నిన్న బాగానే అవన్నీ ఏది తిన్నట్టుని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెసే గెలుపు అని చెప్పేసి గేమ్ చేంజర్ సర్వే చెప్తా ఉంది. కాంగ్రెస్కు 42% నుంచి 46% వరకు రావచ్చని, బీఆర్ఎస్కు 34% నుంచి 38% ఓట్లు, బీజేపీకి 12 నుంచి 16% ఓట్లు, ఇతరులకు 4 నుంచి 8% ఓట్లు తేల్చిన గేమ్ చేంజర్ సర్వే రిపోర్ట్ అని చెప్పేసి ఇటుందట పరిస్థితి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్కటి చెప్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వరకు ఇది నమ్మేటట్టే ఉన్నది. గేమ్ చేంజర్ సర్వే ఇట్లా ఇచ్చిండ్రు వాళ్ళు. ఇది బీజేపీకి 12 నుంచి 16% అంట, కాంగ్రెస్ పార్టీకి 42 నుంచి 46%, బీఆర్ఎస్కి 34 నుంచి 38%, ఇక అదర్స్కి 4 నుంచి 8% రావచ్చు అని చెప్పేసి అంచనా వేసింది గేమ్ చేంజర్ సర్వే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించే అవకాశం ఉందని పొలిటికల్ మేనేజ్మెంట్ సంస్థ గేమ్ చేంజర్ మీడియా బాస్ నెట్వర్క్ నిర్వహించిన సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్కు 42 నుంచి 46% ఓట్లు పడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 34 నుంచి 38% ఓట్లు వచ్చే అవకాశం ఉందంట. బీజేపీ ఇట్లా అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. సరే, ఎవరెవరి అంచనాలు ఇట్లా ఉంటే కొంతవరకు అయితే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఈమెనైతే మొత్తం ఆమెకే అనుకూలంగా వేసుకొస్తుంది. ఈమె వేరే ఉంటుంది ఈమె సర్వే. గులాబీదే విజయం అని చెప్పేసి అట్లా వేసుకొస్తుంది ఆమె. ఇక టీ హబ్ ఐడియాకు 10 ఏళ్ళు. స్టార్టప్ క్యాపిటల్గా ఎదిగిన హైదరాబాద్ కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ విజన్తో అద్భుత ఫలితాలు. ఏమైనా మంచి జరిగితే మేమే చేసినామంటారు వీళ్ళు. గుంతల రోడ్లపై పోరుబాట. చేవెళ్ల తాండూరు గ్రామాల్లో ప్రజా ఉద్యమం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకలు చేసిన నిజంగానే ఇదంతా. ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాల సమర్పణ. పెద్దెముల్లో వివిధ గ్రామాల ప్రజలు రాస్తారోక చేసిరు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం బంద్ పిలుపునిచ్చింది. ఆలస్యంగా మేల్కొని అధికారులు అరకొరక చర్యలు తీసుకుని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా మొత్తం అక్కడ బంద్ నిర్వహించారు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఇక్కడ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. తాండూరు బంద్ కూడా పిలుపునిచ్చింది. నేను తాండూరు బంద్ కూడా జరిగింది. గుంతల రోడ్లు బాగా వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు మొత్తం కూడా బంద్ నిర్వహించిండ్రు. ఆ రోడ్లు బాగా వేయాలి. మరి ఏం చేస్తారు? ఇంక ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఎంతకాలం కావాలి? ఇంకా బదిలీలు, పరాచికాలు. సీఎం నియామకాలను వ్యతిరేకిస్తున్న మంత్రులు, వారికి తెలియకుండానే అధికారుల పోస్టింగ్లట. తమ శాఖల నియామకాలపై మంత్రులు కుతకుత అని చెప్పేసి ఇట్లా వేసుకొచ్చింది. 5,000 కోట్లు ఇచ్చేదాకా కాలేజీలు బంద్ అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అంటా ఉన్నాయి. ప్రభుత్వం కూడా విడుదల చేయాలి మరి పైసలు. ఎట్లా ఇప్పుడు చెప్తే మళ్ళీ సపరేట్ కూకుంటే ఎట్లయితే లెక్క?